వెల్కమ్ టు రాము ఆల్గో ట్రేడింగ్. ఈరోజు ఈ వీడియోలో ఏదైతే లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ మనం ఏదైతే బ్యాక్ టెస్ట్ చేసామో లాస్ట్ 7 ఇయర్స్ బ్యాక్ టెస్ట్, ఆ స్ట్రాటజీ యొక్క రిమైనింగ్ పార్ట్ అంటే 2025 నుండి ఇప్పటి వరకు జరిగిన బ్యాక్ టెస్ట్ రిపోర్ట్‌ను ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్నాను. సో, ఈ స్ట్రాటజీ కంప్లీట్‌గా నేను బ్యాక్ టెస్టే ప్రెజెంట్ చేస్తున్నాను. ఈ స్ట్రాటజీ వచ్చేసి ప్యూర్‌లీ ఆప్షన్ సెల్లింగ్ ఇన్ నిఫ్టీ. ఒక పుట్టు, ఒక కాలు 2 సెల్ చేసి పొజిషన్స్ క్లోజ్ చేసే పద్ధతి. దీని కండిషన్స్ ఏంటి? ఎలా ఉంటాయి? అనేది ఇంతకుముందు క్లాస్‌లో గూడా డిస్కషన్ చేయడం జరిగింది. జస్ట్ ఈ వీడియో మాత్రము మీకు అవేర్‌నెస్ కోసము ఆ గడిచిన ఇయర్ యొక్క బ్యాక్ టెస్ట్ రిపోర్ట్‌ని ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నాను. సో, ఈ స్ట్రాటజీలో ఇన్వెస్ట్‌మెంట్ 3,00,000 ఉంది. మనకి ఏం రిటర్న్ వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. సో, సెప్టెంబర్ నుంచి మనకి 32,000, 18,000, 18,000, 35 టోటల్‌గా ఓవరాల్‌గా వచ్చేసి 1,59,000 వరకు మనకు ప్రాఫిట్ రావడం జరిగింది. అండ్ ఈ ప్రాఫిట్‌లో ఎక్కడ చార్జెస్ కానీ, బ్రోకరేజ్ చార్జెస్ కానీ తీసేయలేదు. ఇది డేకొచ్చేసి ఒక పుట్టు, ఒక కాలు ట్రేడ్ కాబట్టి మనకి 2 ట్రేడ్స్ డైలీ జరుగుతుంటాయి. సో, డేకి మాత్రం ఓన్లీ 2 ట్రేడ్స్. అండ్ డ్రా డౌన్ వచ్చేసి 76,000. ఇందులో క్లియర్‌గా పాయింట్స్ వైస్ కాకుండా రూపీస్ వైస్‌గా డిస్కషన్ చేయడం జరిగింది. సో, 76,284 అనేది మనకు మాక్సిమంగా డ్రా డౌన్ జరిగింది. సో, ఈ మాక్సిమం డ్రా డౌన్ జరగడానికి కారణం ఏంటంటే ఏప్రిల్ 4 2025లో జరిగిన హ్యూజ్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్. ఆ రోజు 1000 పాయింట్స్ వరకు మనకు గ్యాప్ డౌన్ రావడం జరిగింది. దాని ఎఫెక్టే మనకి మార్కెట్‌లో పడింది. సో, 76,000 అంటే 76,000 వరకు మనకు లాస్‌కెళ్ళిన తర్వాత మళ్ళీ అకౌంట్ రికవర్ అయింది అనేది డ్రా డౌన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అండ్ దాని తర్వాత ఇయర్ కూడా అంటే 2026 కూడా యాస్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు 1,23,000 ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఈ స్ట్రాటజీలో యాస్ ఆఫ్ నౌ వచ్చేసిన డ్రా డౌన్ ఎంతంటే 21,000. సో, మనకు మేజర్‌గా ఏంటనంటే 2020 అండ్ 2025 మాత్రమే హ్యూజ్ డ్రా డౌన్ రావడం జరిగింది. బట్ కంఫర్టబుల్‌గా మిగతా డేస్ అన్నీ కంఫర్టబుల్ డ్రా డౌన్‌లోనే ఉంది. అంటే 3,00,000 ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ మళ్ళీ అమౌంట్ యాడ్ చేసే పరిస్థితి ఎప్పుడు కూడా రాలేదు. ఎందుకనంటే మన ఇన్వెస్ట్‌మెంట్ ఒక పుట్టు, కాలు 2 సెల్ చేయడానికి దాదాపుగా 2.25 2,25,000 వరకు పడడానికి ఛాన్సెస్ ఉంది. సో, ఆ కేస్‌లో ఇక్కడ చూసుకున్నప్పుడు ప్రాఫిట్ వచ్చి ఉంటది కాబట్టి డ్రా డౌన్‌కి ప్రాఫిట్‌లో కూడా డ్రా డౌన్ జరిగి ఉంటది కాబట్టి అమౌంట్ యాడ్ చేయాల్సిన అవసరం రాకపోయింది. ఓకే. అండ్ ఈ స్ట్రాటజీలో ఇంకా మనము మాక్సిమం ఎంత ప్రాఫిట్ వరకు చూసామో, మాక్సిమం డ్రా డౌన్ ఎంత జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఓవరాల్ ప్రాఫిట్ వచ్చేసి ఇప్పటి వరకు 10,00,000 కనబడింది. ఓకే. థట్ ఈస్ ఫైన్. సో, నంబర్ ఆఫ్ ట్రేడ్స్ 1813 ఇన్ని సంవత్సరాలకి. అంటే 2019 నుంచి ఇప్పటి వరకు. సో, యావరేజ్ ప్రాఫిట్ పర్ ట్రేడ్ ఎంతొస్తుందనంటే ఒక డేకి యావరేజ్‌గా మనకు 570 రూపీస్ మాత్రమే వి ఆర్ ఎర్నింగ్. ఆఫ్టర్ బ్రోకరేజ్ 500 రూపీస్ అన్నట్టు. ఎందుకంటే 60 రూపీస్ బ్రోకరేజ్ వెళ్ళినా గానీ సారీ 60, 120 అయితే దాదాపుగా 450 రూపీస్ యావరేజ్ ప్రాఫిట్ అన్నట్టు. అండ్ యావరేజ్ లూజింగ్ ఆన్ ట్రేడ్. ఒక ట్రేడ్ లాస్ అయితే మనం మాక్సిమం ఎంత లాస్ అవుతున్నామంటే 2,900 రూపీస్ వరకు మనము యావరేజ్ లూజ్ అవుతున్నాం. ఒక ట్రేడ్ పైన లాస్. అండ్ మాక్స్ ప్రాఫిట్ ఇన్ సింగిల్ డే. ఒక సింగిల్ డేలో మనకచ్చిన హైయెస్ట్ ప్రాఫిట్ ఎంత అంటే 21,378. అండ్ మాక్సిమం లాస్ ట్రేడ్స్ ఎంత అంటే 47,000. అంటే ఒక సింగిల్ డేలో మనము 47,118 రూపీస్ లాస్ అయ్యాము. అది హ్యూజ్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ వల్ల జరిగిన పద్ధతి. అండ్ మాక్సిమం 84,000 మన మాక్సిమం డ్రా డౌన్. అంటే సింపుల్‌గా ఒక్కసారి మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసేసి ఒక స్ట్రాటజీకి స్టిక్ అయ్యి మనం కన్సిస్టెంట్‌గా ఆ స్ట్రాటజీని మనం ట్రావెల్ చేయగలిగితే మళ్ళీ మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో, మనం ఏంటంటే స్ట్రాటజీని కన్సిస్టెంట్‌గా ట్రేడ్ చేయకుండా స్ట్రాటజీని మనం మిడిల్‌లో టెస్ట్ చేస్తున్నాం. ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా? లాస్ వచ్చిన ప్రతిసారి మనం దాన్ని రీటెస్ట్ చేస్తున్నాం. సో, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్ వల్ల ఏ స్ట్రాటజీని మనం కన్సిస్టెంట్‌గా ఫాలో అవ్వలేకపోతున్నాం. అండ్ ఈ స్ట్రాటజీ ఇస్ ఓల్డ్ స్ట్రాటజీ. చాలా సార్లు మీటింగ్స్ పెట్టినప్పుడల్లా చెప్పేసాను. పుట్టు, కాలు 2 సెల్ చేసుకోవడం అనే విషయాన్ని. బట్ మిడిల్ టైమ్‌లో మనం బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ చేయడం జరిగింది. ఒకసారి నేను కూడా వెళ్లి బ్యాక్ టెస్ట్ చెక్ చేస్తే ఇక్కడ కూడా మంచి గుడ్ రిజల్ట్ వచ్చింది ఏంటి అని చూసి మళ్ళీ మీకు ఈ వీడియోను ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్నాను. అంటే ఏదైతే మ్యాక్స్ డ్రా డౌన్ వెళ్ళిందో అదే హైయెస్ట్ డ్రా డౌన్.
3,00,000 ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో మనకు ఆల్‌మోస్ట్ ఆల్ రూ. 80,000 డ్రా డౌన్ ఉంది కాబట్టి, ఒకవేళ లాసెస్ ఇంకో 20,000 30,000 యాడ్ చేసుకే కెపాసిటీ ఉంటే ఆటోమేటిక్‌గా వి ఎర్న్ మనీ. సో, మనము స్టిక్ ఆన్ అయి ఉండాలి స్ట్రాటజీకి అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో, బ్యాక్ టెస్ట్ ఎప్పుడు కూడా మనకు రిజల్ట్ వస్తుంది. రియల్ ట్రేడింగ్‌లో మనకు ప్రాఫిట్‌లో లేమంటే మనం స్టాప్ అయిపోయాం. సో, కాబట్టి మనకు ఆ రియల్ ట్రేడింగ్‌లో మనకు ప్రాఫిట్ కనబడదు. సో, మనము బ్యాక్ టెస్ట్‌తో పాటుగా రియల్ ట్రేడింగ్‌లో మనము ఉండి మనకు ప్రాఫిట్స్ కనబడలేదు అనంటే దట్ ఈస్ నెక్స్ట్ క్వెషన్. స్లిప్పేజ్ వచ్చిందా? బ్రోకరేజ్ వచ్చిందా? చూసుకుంటాము. ఆల్‌మోస్ట్ ఆల్ బ్యాక్ టెస్ట్‌కి దాదాపుగా మనం మ్యాచింగ్‌లోనే ఉంటాం. సో, రియల్ ట్రేడింగ్‌కి. కానీ కంప్లీట్‌గా వదిలేసిన తర్వాత బ్యాక్ టెస్ట్ బాగుంది. రియల్ ట్రేడింగ్‌లా రావట్లేదు అనంటే మనం ఎక్కడనో మిస్ అవుతున్నాము. మనం రీకనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఇది ఈ స్ట్రాటజీకి సంబంధించిన ఇన్ఫో. థాంక్ యూ.